శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి ఇంకా ఆల్మోస్ట్ శని ఏలినాటి శని ప్రభావం ఇంకా అయిపోతుంది. ఏలినాటి శని ప్రభావం కాదు, ఏలినాటి శని అయిపోతుంది. లాస్ట్ ఫేజ్ లో ఉన్నారు. ఇంకొక సంవత్సరం ఉందా అండి? సంవత్సరం ఉన్నప్పటికీ ఇప్పుడు వృషభ రాశి వారికి శనేశ్వరునికి సంబంధించినటువంటిది ఏలినాటి శని ఇంపాక్ట్ మొదలు కాబోతుంది అని మనం అనుకుంటున్నాం కదా. సో మొదలు ఇంకా రాలేదు, అయినా మొదలు కాబోతుంది అనుకున్నప్పుడు కుంభరాశిని వీడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కదా. ఇక వెళ్ళిపోతున్నాడు, టాటా బాయ్ బాయ్ అని అనుకునేటువంటి సందర్భాలు కూడా. మరి ఏమైనా ఎట్లాంటి ఫలితాలు ఇస్తాడు వెళ్ళేటప్పుడు శని? ఇక ఎలా ఉంటుంది కుంభరాశి వారికి, ఒకసారి అది చెప్పండి. తప్పకుండా అమ్మా. కుంభరాశి సా సి సు సే పేర్లతో ఉండేటువంటి వారు, ఈ పేర్లతో ఉండేటువంటి సంస్థలు కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి వారు కానీ 2018 నుండి 2022 ఈ 4 ఇయర్స్లో విపరీతమైనటువంటి ఫేమ్ రావడం కానీ, చాలా అత్యంత అద్భుతాలకు చూసినటువంటి దాఖలాలు అన్నీ ఏదున్నా కూడా, పేర్లు కానీ, కంపెనీస్ కానీ, ప్రదేశాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో ఎక్కువగా కుంభరాశి వారికి లవ్ బ్రేకప్స్ ఉంటాయి. మినిమం 2-3 బ్రేకప్స్ ఉంటాయి. కుంభరాశి వారికి ఏమిటి, నేను, నా రూము, నా టీవీ, లైక్ నా ఫోన్, అంతే, ఇంతే ప్రపంచం వీరిది, ఇంతే. పెద్దగా ఊహించుకోవడం కానీ, పెద్దగా బయటికి రావడం కానీ, పెద్దగా మాట్లాడడం కానీ ఉండదు ఎక్కువగా. ఇలాంటి కుంభరాశి వారికి గడిచిన రోజులలో ఒక 6 నెలల నుండి విపరీతమైన నెగిటివ్ ఇంపాక్టే ఉంది. గత 6 నెలల నుండి 2016, 17, 18 ఈ 3 సంవత్సరాలు ఎక్సలెంట్, సూపర్. 18లో 2017 ఆగస్టు నుండే సుమారుగా ఏలినాటి శని ఇంపాక్ట్ అనేటువంటిది మొదలైపోయింది. 17, 18లో ఏలినాటి శని ఎంటర్ అయినప్పటికీ ఒక సంవత్సరన్నర మంచి డబ్బు కనబడుతుంది. ఇక్కడ మధ్యలో ఏం జరుగుతుంది, ఎవరికో పరిచయాలో, లైక్ సంతకాలో, షూరిటీ పడడమో, లాస్, ఇవన్నీ ఉంటాయి. ఇక ఇప్పుడు ఎండింగ్ దశలో శనేశ్వరుడు వెళ్ళంగా శుభం చేసిపోతాడు అనేటువంటి మాట సత్యం, ఖచ్చితంగా. కానీ గురువు వీరికి 6వ భావంలో ఉండడం జరుగుతున్నది కనుక సుమారుగా గురువు 6వ భావంలో ఉండడానికి మీరేం బాధపడద్దు. ఆల్రెడీ మీకు 2025 జూన్, జూలై, ఆగస్టు నుంచే నెగిటివ్ ఇంపాక్ట్ మొదలైంది. సో గురువు ముందుగానే మీకు ఇంపాక్ట్ అనేటువంటిది మొదలైంది. ఇప్పుడు రేవతి నక్షత్రంలో శనైశ్వరుని యొక్క ప్రయాణం మొన్న మే 17, 18 నుంచి ప్రయాణం, ఇక చివరి ప్రయాణం అది. ఇక నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటి ప్రయాణం కనుక ఈ తరుణంలో ఆగస్టు దాకా కొంచెం వెయిట్ చేయండి. ఆగస్టు దాటితే ఖచ్చితంగా ఒక గృహం కానీ, విదేశీ ప్రయాణం కానీ, ఎప్పటి నుంచో కోర్టులో కేసు కొట్టుకుపోవటం లేదు, సో అది మనకు కోర్టు రిలేటెడ్ వెళ్ళిపోవడం కానీ, భూ సంబంధిత ఏమైనా వివాదాలు ఉన్నాయి, భూ సంబంధిత పరిష్కారాలు జరగడం కానీ, వీరు ఊహించని ఎక్సలెంట్ జాబ్లో గ్రోత్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ రావడం కానీ, జాబ్లో ఏమైనా ఉన్నతం వైపుగా అడుగులు వేయడం కానీ, వీరికి ఒక మంచి పదవి దక్కడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. దీనికి తోడు గత 2-3 సంవత్సరాల నుండి వివాహరీత్యా ఇబ్బంది పడేటువంటి వారికి మంచి అందమైన అద్భుతమైనటువంటి భార్య లేదా భర్త లభించేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. సో మరొక విషయం ఏమిటి, ఈ కుంభరాశి వారికి అంటే చాలామంది బెట్టింగ్ యాప్స్లో తెలిసి తెలియక ఇరుక్కొని పోయారు. సినీ ఇండస్ట్రీలో కావచ్చు, బుల్లితెర నటులు కానీ. సో వీరందరికీ ఉపశమనము కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మరొక మారు వీరందరినీ కూడా పిలిచి ఇంటరాగేషన్ కానీ, మాట్లాడడం కానీ, మరలా ఏదైనా ఒకటి జరిగేటువంటి సూచన మాత్రము ఖచ్చితంగా కనబడుతుంది. ఖచ్చితంగా రైట్, అద్భుతం. అయితే ఒక మంచి పీరియడ్ గా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు కుంభరాశి వారికి. ఇక మొదలు అంటే మీరు ఒక 20 సంవత్సరాల క్రితం ఒక పని మొదలు పెట్టారు, ఇది కాస్త 20 సంవత్సరాలలో మంచి డెవలప్మెంట్ అయ్యి ఈ ఏలినాటి శనిలో మొత్తానికి డౌన్ఫాల్ అయిపోయి గత 1-2 ఇయర్స్ నుంచి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే
మళ్ళీ ఇప్పుడు బాలశిక్ష దగ్గర నుంచి వెళ్ళి చదవాలి. బా మళ్ళీ ఇప్పుడు తప్పది. అంతకుముందు 1,00,000, 2 లక్షల నుంచి 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల టర్న్ ఓవర్ చేసిన మీరు కొత్త కొలాప్స్ అయింది కదా, మళ్ళీ ఇప్పుడు జీరో నుండి మొదలు పెట్టాలి. అది ఉద్యోగమా, బిజినెసా, మళ్ళీ కొత్తగా పెళ్ళయింది అనుకొని భార్యతో ప్రేమగా మాట్లాడతారా, మళ్ళీ కొత్తగా పెళ్ళయింది అనుకొని భర్తతో మాట్లాడతారు, మీ ఇష్టం. రైట్. సో అన్ని కొత్తగా మళ్ళీ చిగురించేటువంటి పరిస్థితి. చెట్టు కొత్త మొత్తం జీవితం రాబోతోంది, మొదలు కాబోతోంది వీరికి అని చెప్పి చెప్పి అనుకోవచ్చును. ఒక 2.5 సంవత్సరాలు మాత్రం బాగుంటుంది. 2.5 years చాలా ఎక్సలెంట్. తర్వాత అర్ధాష్టమ శని మళ్ళీనా 2.5 years తర్వాత కాదా. ఇప్పుడు ఎలినాటి శని అయిపోయింది, 3వ భావానికి వెళ్తున్నాడు కదా. అంతే. ఈ 2.5-3 సంవత్సరాలు ఏంది, సూపర్గా ఉండాలి. మీరు తెచ్చుకున్న అనుభవం దృష్ట్యా చాలా మీ జీవితాన్ని మార్చుకొని జీవించండి. అప్పుడు అర్ధాష్టమ శనిలో మీకు ఒక విల్లా ఇచ్చేస్తాడు శనిశ్చరుడు. విల్లానా లేదా అసలు డబ్బు అంటే డబ్బు ఇచ్చేస్తాడు. కనుక అబ్బా ఇప్పుడు బాగుంది అని చెప్పి ఒకటే అమ్మ, నడవంతరపు సిరిని చూసి మురిసిపోవద్దు. మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏంది, మన పరిస్థితి ఏంది అనేటువంటిది అనుక్షణము చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎవరిని తీసి పారేసే విధంగా మనం మాట్లాడాలి. ఇవి నచ్చాయి శనిశ్చరునికి. ఫస్ట్ ఎందుకు నచ్చాయి అన్నప్పుడు అంటే, శనిశ్చరుడు అంటేనే ఒక ప్రేమకు కారకుడు. వాస్తవానికి శనిశ్చరుడు అవునా, ఖచ్చితంగా. మనము సంతోషంగా వెళ్ళి తండ్రి నా పరిస్థితి ఇది, నన్ను కొంచెం ఆదుకోవా అంటే నీ మనసు ప్యూర్ హార్ట్ అయి ఉండాలి. ఇక్కడ మనము శ్రమించాలి. ఏదైనా గుళ్ళో అన్నదానం జరుగుతుంటే పని చేయడము, గుడిలో ఏమైనా క్లీనింగ్ చేయడము. శనిశ్చరుడు అంటే కర్మకార పని. మనం పని చేయకుండా ఫోన్ ఒత్తుకుంటూ పండుకున్నా, పని చేయకుండా ఖాళీగా ఉన్నా లేజీగా ఉండద్దు. మళ్ళీ పని చేసేటోళ్ళను మనం వేలు పెట్టి చూపెట్టద్దు. నీకు పని చేత కాకపోయా వాడు పని చేసేటోళ్ళను వేలు పెట్టి చూపెడతాడు. ఎట్లా ఉంటుంది, దెబ్బ మీద దెబ్బ నీకే వేస్తాడు శనిశ్చరుడు. కనుక అది మంచి పద్ధతి కాదు. రైట్. సో మొత్తానికి ఒక గుడ్ న్యూస్ చెప్పారు కుంభరాశి వారికి. ఇక వచ్చే సమయం అంతా కూడా చాలా చాలా మంచి గుడ్ పీరియడ్ గానే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అని అంటున్నారు. అందుకు అభినందనలు తెలియజేస్తూ, అయితే ధనుసు రాశి వారికి కూడా అర్ధాష్టమ శని వెళ్ళిపోబోతోంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని వెళ్ళబోతోంది. కన్యాకు రాబోతుంది. వచ్చేది వద్దులేండి, వెళ్ళేది మాట్లాడుకుందాం మనం. ఈ 2 రాశుల గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.